హలో ఫ్రెండ్స్, హిస్టరీలో నాకు తెలిసి ఒక ఐసీఐసీ ఈవెంట్‌లో హోస్టింగ్ టీమ్ ఫస్ట్‌గా ఎలిమినేట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. అయితే అంతకుముందు సౌత్ ఆఫ్రికా 2003 ఐసీఐసీ వరల్డ్ కప్ హోస్ట్ చేసినప్పుడు అండ్ అలాగే 2009 ఐసీఐసీ ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేసినప్పుడు గ్రూప్ స్టేజ్‌లోనే ఎలిమినేట్ అయింది. అలాగే ఇండియా 2006 ఐసీఐసీ ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేసి థర్డ్ ప్లేస్‌లో ఉండి గ్రూప్ స్టేజ్‌లోనే ఎలిమినేట్ అయింది. కానీ ఏ ఒక్క కంట్రీ కూడా హోస్ట్ చేస్తున్న ఫస్ట్‌లోనే ఎలిమినేట్ కాలేదు. కానీ పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడి ఓడిపోయింది. అలాగే సెకండ్ మ్యాచ్ ఇండియాతో ఆడి ఓడిపోయింది. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి దాదాపు ఫస్ట్ టీమ్‌గా ఎలిమినేట్ అయింది. ఇంకా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇక పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయింది. కానీ లాస్ట్ మంత్లో జరిగిన పాక్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఓడిఐ ట్రై సిరీస్లోనూ న్యూజిలాండ్ మీద 2 మ్యాచెస్ ఓడిపోయింది పాకిస్తాన్. కానీ సౌత్ ఆఫ్రికా మీద ఒక్క మ్యాచ్ గెలిచిన ఫైనల్స్కి మాత్రం రీచ్ కాలేకపోయింది. అలాగే లాస్ట్ ఇయర్లో జింబాబ్వేతో జరిగిన ఓడిఐ సిరీస్లో ఒక మ్యాచ్ ఓడిపోయింది. అలాగే T20 సిరీస్లోనూ ఒక మ్యాచ్ ఓడిపోయింది. ఇలా కొత్త టీం యూఎస్ఏ మీద కూడా ఒక మ్యాచ్ ఓడిపోయింది పాకిస్తాన్. ఇక ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పాకిస్తాన్ టీం మరీ దారుణంగా తయారైంది. కానీ ఒకప్పటి పాకిస్తాన్ టీం గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ద లెజెండరీ క్రికెట్ టీం అని చెప్పాలి. షోయబ్ అఖ్తర్, ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఉమర్ గుల్ ఇలాంటి లెజెండరీ బౌలర్స్ని ప్రొడ్యూస్ చేసింది. అలాగే జహీర్ అబ్బాస్, ఇంజమాముల్ హాక్, జావేద్ మియాందాద్, సయీద్ అన్వర్ ఇలాంటి స్టార్ బ్యాట్స్మెన్ కూడా ఇచ్చింది. షహీద్ అఫ్రీది లాంటి స్టార్ ప్లేయర్ కూడా ఉన్నాడు. అలాంటి టీంకి ఇప్పుడు ఇలాంటి గతి ఎందుకు పట్టింది అంటే దానికి రీజన్ పాకిస్తాన్ అనే చెప్పాలి. అయితే శ్రీలంక ప్లేయర్స్ మీద జరిగిన అటాక్ నుంచి నిన్న మొన్న న్యూజిలాండ్ ప్లేయర్స్ ఐఫోన్స్, క్రికెట్ కిట్స్ పోవడం వరకు పాకిస్తాన్ తన క్రికెట్ని తానే నాశనం చేసుకుంటుంది. అలాగే క్రికెట్లో ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా ఒక కారణమని చెప్పాలి. పాకిస్తాన్ టీం ఇండిపెండెన్స్ వచ్చాక వాళ్ళ బోర్డ్ని అఫీషియల్గా May 1, 1948లో స్టార్ట్ చేశారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ పాకిస్తాన్ (PCCB) అని. సో దీని తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCBగా దీన్ని మార్చారు. అలాగే 1952లో పాకిస్తాన్కి టెస్ట్ క్రికెట్ హోదా వచ్చింది. అది కూడా రికమెండేషన్ లెటర్ పంపించింది ఇండియాని. పాకిస్తాన్ మొదటి టెస్ట్ మ్యాచ్ని ఢిల్లీలో ఇండియా మీద ఆడారు అక్టోబర్ 1952లో. ఆ సిరీస్లో ఇండియా 2-1తో గెలిచింది. 1954 పాకిస్తాన్ టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ జరిగింది. అక్కడ ఇంగ్లాండ్కి వెళ్ళి 1-1తో సిరీస్ డ్రా చేసుకుంది. సో అలాగే పాకిస్తాన్ 1971లో తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ విక్టరీని రికార్డ్ చేసింది. సో ఇదే పాకిస్తాన్ గోల్డెన్ పీరియడ్కి పునాది వేసిందని కూడా చెప్పొచ్చు. 1980s నుండి 99 వరకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి పాకిస్తాన్ టీంకి. అప్పుడే పాకిస్తాన్కి ఒక టార్చ్ బేరర్గా కెప్టెన్ అయ్యాడు ఇమ్రాన్ ఖాన్ 1980. పాకిస్తాన్ గోల్డెన్ పీరియడ్ పీక్స్లో వెళ్ళింది మాత్రం 1983లో. వాళ్ళు ఇండియా మీద మ్యాచ్ గెలిచాక మాత్రమే. అప్పుడు ఇండియా 1983 వరల్డ్ కప్ గెలిచి మంచి ఫామ్లో ఉన్నారు. అయితే 1986లో ఆస్ట్రేలియా కప్లో ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 245 రన్స్ చేశారు. అప్పుడే వన్డౌన్లో దిగిన పాక్ బ్యాట్స్మెన్ జావేద్ మియాందాద్ ఓడిపోయే మ్యాచ్ని గెలిపించి పాక్లో హీరో అయ్యాడు. సో అదే ఫామ్ని 1992లో కూడా కంటిన్యూ చేశారు. 1992లో పాకిస్తాన్ వరల్డ్ కప్ కూడా గెలిచారు. అయితే పాకిస్తాన్ డౌన్ఫాల్ 2000s నుండే స్టార్ట్ అయింది. ఇది ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల, అలాగే 2006లో బాల్ ట్యాంపరింగ్, అలాగే 2007లో T20 వరల్డ్ కప్లో ఐర్లాండ్ మీద మ్యాచ్ ఓడిపోయాక వాళ్ళ కోచ్ బాబ్ వూమర్ మిస్టీరియస్ డెత్ ఇది పాకిస్తాన్ ఇమేజ్ని ఇంకా డ్యామేజ్ చేసింది. అలాగే 2009లో టెర్రరిస్ట్ అటాక్, దీని తర్వాత 2010లో స్పాట్ ఫిక్సింగ్ ఇవన్నీ PCB బోర్డ్ని మరింత దిగజార్చాయి. వీళ్ళు 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక కూడా మళ్ళీ ఇప్పటి వరకు వాళ్ళ డౌన్ఫాల్ కంటిన్యూ అవుతూనే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.